మీరు కలలు కంటారు కానీ నిజం కావట్లేదా? మీరు అచీవ్ చేయాలనుకుంటున్న టార్గెట్ మీకు దూరంగా ఉందా? అయితే ఈ వీడియో మీకోసం. ఇందులో మనం మాట్లాడుకోబోయే విషయం విజువలైజేషన్ పవర్. అంటే మీరు ఊహించినవి ఎలా నిజం చేసుకోవాలి, ఎలా ఊహించాలి. ది సీక్రెట్ బుక్ ఫౌండర్ రాండా బర్న్ గారు ఇలా అన్నారు, ఇఫ్ యూ క్యాన్ సీ ఇట్ ఇన్ యువర్ మైండ్ యూ విల్ హోల్డ్ ఇట్ ఇన్ యువర్ హ్యాండ్. అంటే మీరు మీ మనసులో స్పష్టంగా చూడగలిగితే అది మీ చేతుల్లోకి వస్తుంది. విజువలైజేషన్ అంటే ఏమిటి? విజువలైజేషన్ అంటే ఒక స్పష్టమైన చిత్రం, మీ కల యొక్క చిత్రం మీ కళ్ల ముందు మెంటలీ చూడటం. మీరు కోరుకునే జీవితం, ఆస్తి, సంబంధం, ఆరోగ్యం ఇవన్నీ మీరు కలలలో మాత్రమే కాదు, నిజంగా జరిగినట్టు అనుభవించాలి. ఈ రోజు నాకా ఉద్యోగం వచ్చింది అని ఊహించకండి. నేను ఆ ఉద్యోగంలో పని చేస్తున్నాను అని భావించండి. ఇదే తేడా, ఇదే ట్రాన్స్ఫర్మేషన్. విజువలైజేషన్ ఎలా పనిచేస్తుంది? మన మైండ్ రెండుగా ఉంటుంది. ఒకటి కాన్షియస్ మైండ్, అంటే సాధారణ ఆలోచనలు. రెండు సబ్కాన్షియస్ మైండ్, అంటే సూక్ష్మస్థాయిలో పనిచేసేది. విజువలైజేషన్ నేరుగా సబ్కాన్షియస్పై పనిచేస్తుంది. మన బ్రెయిన్ ఒక విషయాన్ని ఎక్కువసార్లు ఊహిస్తే అది నిజమనేలా ప్రోగ్రామ్ అవుతుంది. అదే న్యూరోప్లాస్టిసిటీ అనే శాస్త్రీయ భావన. ఎగ్జాంపుల్, మీరు ప్రతిరోజూ నాకు 10 లక్షలు బ్యాంక్లో ఉన్నాయి అని ఊహిస్తే మీ మెదడు దాని రూట్ వెతుకుతుంది. యూనివర్స్ మీకు ఆపర్చునిటీస్ పంపుతుంది. విజువలైజేషన్ ఎలా చెయ్యాలి ఇప్పుడు చెప్తాను. స్టెప్ 1, ఒక సైలెంట్ ప్లేస్లో కూర్చోండి. డిస్టర్బెన్స్ లేకుండా ఉండే చోటు ఎంచుకోండి. ఉదయం లేదా రాత్రి బెస్ట్ టైం. స్టెప్ 2, కళ్ళ మూసుకొని డీప్ బ్రెత్ తీసుకోండి. మీరు రిలాక్స్ అయ్యే వరకు 5 సార్లు ఊపిరి పీల్చండి, వదిలేయండి. మైండ్ని ప్రశాంతంగా ఉంచండి. స్టెప్ 3, మీ గోల్ని స్పష్టంగా చూడండి. మీరు కోరుకునే దాన్ని మీ కళ్ళ ముందు ఫీల్ అవ్వండి. పియాన్ డ్రైవింగ్ చేస్తున్న కొత్త కార్, మీరు స్టేజ్ మీద స్పీచ్ ఇస్తున్న పరిస్థితి, మీరు ఆసుపత్రిలో కోలుకుంటున్న సన్నివేశం. చూపుతూనే కాదు, అనుభవించండి. నేను దాన్ని పొందాలని కోరుకుంటున్నాను అని కాకుండా, ఇది నాకు ఇప్పటికే దొరికింది అనే భావన. స్టెప్ 4, ఫీలింగ్ ఇస్ ద సీక్రెట్. విజువలైజేషన్లో చిత్రమే కాదు, ఫీలింగ్ ఎక్కువ అవసరం. మీరు అన్నీ ఉన్నట్టు ఫీల్ అవ్వండి. వావ్, ఎంత సంతోషంగా ఉంది, నాకిదే కావాలి, నా లైఫ్ చేంజ్ అయిపోయింది అని అనుకోండి. స్టెప్ 5, గ్రాటిట్యూడ్ చెప్పండి. విజువలైజేషన్ తర్వాత థ్యాంక్స్ చెప్పడం చాలా కీలకం. థ్యాంక్ యూ యూనివర్స్, ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ లైఫ్ అని చెప్పడం పాజిటివ్ ఎనర్జీని స్ప్రెడ్ చేస్తుంది. ప్రతిరోజు విజువలైజేషన్ ఎలా చేయాలి? ఉదయం లేవగానే 5 నిమిషాలు విజువలైజేషన్. రాత్రి పడుకోబోయే ముందు మీ గోల్స్ చూడండి. రోజు 2 సార్లు, కనీసం 5 నిమిషాలు చాలు. అలాగే వాకింగ్ టైం, ట్రావెల్ టైంలో మెంటల్లీ రిపీట్ చేయండి. ఇప్పుడు విజువలైజేషన్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. డ్రీమ్ జాబ్ విజువలైజేషన్. నేనిప్పుడు ఆఫీస్లో కూర్చుని ల్యాప్టాప్ మీద పనిచేస్తున్నాను. జీతం వచ్చి నా అకౌంట్లో క్రెడిట్ అయింది. నా టీం, నేను ఉన్నట్లు. నా కల నిజమైంది. నెక్స్ట్, పర్ఫెక్ట్ హెల్త్ విజువలైజేషన్. నేను హాస్పిటల్ నుండి బయటకు వస్తున్నాను. రిపోర్ట్స్ క్లీన్. నేను జాగింగ్ చేస్తున్నాను. నా శరీరం ఎనర్జెటిక్గా ఉంది. థ్యాంక్ యూ యూనివర్స్. తరువాత డ్రీమ్ హౌస్ విజువలైజేషన్. ఇది నా కొత్త ఇల్లు. నేను దానిలోకి అడుగు పెడుతున్నాను. కొత్త సామాన్లు, కొత్త డిజైన్, నా కుటుంబం ఆనందంగా ఉంది. వీటి కోసం విజన్ బోర్డ్ కూడా వాడవచ్చు. ఒక బోర్డు మీద మీ కలలకి సంబంధించిన ఫోటోలు, పదాలు, సంకేతాలు అంటే సింబల్స్ పెట్టండి. రోజు చూసేటప్పుడు ఆల్రెడీ ఐఎమ్ లివింగ్ దిస్ లైఫ్ అనే భావన కలిగి ఉండాలి. ఇది పవర్ఫుల్లీ విజువల్ రిమైండర్గా పనిచేస్తుంది. విజువలైజేషన్లో చేసే తప్పులు: 1, ఏమో వస్తుందో లేదో అని ఫీల్ అవ్వడం. 2, విజువలైజేషన్లో ఇమోషన్ లేకపోవడం. 3, అర్ధాంతరంగా మానేయడం, అంటే కన్సిస్టెన్సీ లేకపోవడం. 4, అసలు ఊహించకపోవడం, కేవలం ఊరికే మాటలు చెబుతుండటం. విజువలైజేషన్ కోసం పవర్ఫుల్ అఫర్మేషన్స్. నా కలలు నిజమవుతున్నాయి.
నా ఆలోచనలు నిజంని సృష్టిస్తున్నాయి. నేను నా డ్రీమ్ లైఫ్లో జీవిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఎవ్రీథింగ్ ఐ డ్రీమ్డ్ ఆఫ్. విజువలైజేషన్ అంటే సైన్స్ ప్లస్ శ్రద్ధ. మీరు చూడలేను అనేదాన్ని యూనివర్స్ ఎలా ఇవ్వగలదు? మీరు మిమ్మల్ని మీ కలల్లో చూడండి. యూనివర్స్ అదే పదంలో నడిపిస్తుంది. నెక్స్ట్ వీడియోలో గ్రాటిట్యూడ్ పవర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ జీవితంలో ఉన్నదానికే కృతజ్ఞత చెప్పడం ఎలా అని. వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ద సీక్రెట్ బుక్ పార్ట్ 1 వీడియో ఇంకా ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తా, చూడండి. ఫైనల్గా థ్యాంక్ యూ యూనివర్స్ అని కామెంట్ చేయండి.